మరి ఒక గృహంలో కూడికి పెట్టినప్పుడు కూడా పాస్టర్ గారి గురించి. ఎందుకంటే కుటుంబంలో మరి ఎవరు లేకపోయినా, కుటుంబంలో యజమానులు లేకపోతే చాలా కష్టమండి. మరి ఆ రీతిగా కుటుంబంలో తమ్ముడు మరి కుటుంబంలో నాన్నగారిని కోల్పోయారు. అప్పుడే సంవత్సరం అయిపోతుంది, రోజులు మరి వెంటనే మరి గడిచిపోతున్నాయి. ఏ సమయంలో ఏది సంభవిస్తుందో కూడా మనకి తెలియదు. హల్లెలూయా. మనం నీటి బుడగ వంటి వారు కదండి. గాలికి మనం అన్ని విషయాల్లో కూడా మనం ఎలాంటి జీవితమో మనము ఈ భూమి మీద మనం జీవిస్తున్నామో మనకి తెలియదు. అందుకే ఈ లోకంలో మరి మరణానికి విలువ లేదండి. మరణం అన్నది ప్రతి ఒక్కరికి వస్తుంది. హల్లెలూయా. మరణం అన్నది ప్రతి ఒక్కరికి వస్తుంది. చిన్న పెద్ద తేడా ఏమీ లేదు. ఉందండి మరణానికి ఏమన్నా చిన్న పెద్ద తేడా ఉందా? లేదు. అంటే మరణం అన్నది ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ ఒకరోజు ముందు ఒకరోజు వెనకాల. నేను ఎంతకాలం ఈ భూమి మీద జీవించేస్తాను, ఎంతకాలం నేను బ్రతికేస్తాను, ఎంతకాలము ఈ లోకంలో సంపాదించుకోగలుగుతాను, ఎంతకాలము ఈ భూమి మీద నేను స్థిరపడిపోయి ఉంటాను, ఈ ఆస్తులు అంతస్తులు మరి ఇవన్నీ కూడా నేను సమకూర్చి ఉంటాను, ఇవన్నీ కూడా నా కూడానే ఉంటాయని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. హల్లెలూయా. ఈ భూమి మీద మనం ఎలా జీవించామంటే, ఈ భూమి మీద మనం ఏ రీతిలో పుట్టామండి? దిగంబరులుగా పుట్టిన. అవునండి. మనం మరలా ఎలాగెళ్ళిపోతాం? దిగంబరులుగానే వెళ్ళిపోతాం. అంటే ఈ భూమి మనకు శాశ్వతం కాదు. అందుకే ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా దేవుని నామాన్ని కనపరిచే వారిగా మనం ఉండాలి. దేవుని స్తుతించాలి, ఆయన నామాన్ని మనం మహిమపరచాలి. ఒక గ్రామంలో, ఒక దేశంలో ఒక ధనవంతుడు, అంటే ధనము ఉన్నవాడు భేదవాడుగా ఉన్నాడు. అయితే అతను యొక్క ప్రాంతము వెళుతున్నాడు, ఎడారిలో నడుస్తున్నాడు. అయితే నడుస్తున్న సమయంలో అతను సమస్యలు పోతున్నాడు, మరి నడవలేని స్థితిలో ఉంటున్నాడు. ఎక్కడైనా నాకు దాహం దొరికితే బాను అని ఆయన ఎంతగానో సమస్యలు పోతున్నాడు. నడుస్తున్నాడు నడుస్తున్నాడు నడుస్తున్నాడు. ఎక్కడైనా ఆహారం తిందాము, లేకపోతే ఎక్కడైనా మరి ఆకలి తీర్చుకుందాము అని అతను ఎంతగానో నడుస్తున్నాడు. వెళుతున్న కోల్ది కూడా పాపం ఎక్కడ కూడా దాహానికి మంచినీళ్ళు కనిపిస్తలేదు. అయితే ఒక దారిలో ఎడారి కనిపించింది కదా. ఆ ఎడారి దగ్గర ఒక ఒంటెలు తాగే ఒక తొట్టు కనిపించిందంట. హల్లెలూయా. ఆ ఒంటె కనిపిస్తే, ఆ తొట్టు కనిపిస్తే, అమ్మో ఇక్కడికి వెళితే నేను అలసట తీర్చుకోవాలి, నా దాహం తీర్చుకోవాలని అతను ఎంతో నీళ్ళు కోసము, ఆహారం కోసము అలమటించిపోతున్నాడు. ఆ సమయంలో వెళుతున్న సమయంలో అక్కడికి వెళ్ళగానే ఒక్క ముత్యాల ఆ మూట దొరికిందంట. హల్లెలూయా. బంగారం దొరికిందంట, ముత్యాలతో దొరికిందంట. దొరికిన వెంటనే ఆయన ఏం చేశారు? ఈ బంగారాన్ని తీసుకొని నన్ను ఏమైనా రక్షిస్తుందా, ఈ బంగారం నాకు కూడా వస్తుందా, నా ప్రాణాన్ని కాపాడుతుందా, నా దాహాన్ని తీరుస్తుందా, లేకపోతే నా ఆకలిని తీరుస్తుందా అని ఈ బంగారాన్ని ఏం చేశాడంట? దూరంగా ఇసిరేస్తాడంట. హల్లెలూయా. మనమైతే ఏం చేస్తాం చెప్పండి అమ్మా? తెచ్చుకుని దాచేసుకుంటాం మనమైతే. అయితే ఆ ధనాన్ని మనం సమకూర్చుకుంటాం. అయితే ఈ ధనము నాకు కావాలి, ఈ ధనం అమ్ముకుంటే నేను ఆస్తిపరుని అయిపోతాను, లేకపోతే ధనవంతుడిని అయిపోతాను అని మనకు ఆశ కలిగిపోతూ ఉంటుంది. కానీ ఇతను భేదవాడిగా, ధనవంతుడిగా ఉన్నప్పటికీ కూడా భేదవాడిగా ఉండి ఇవి నన్ను ఏమి కూడా రక్షించవు, ఈ భూమి మీద అది శాశ్వతము కాదు, నాకు ఆహారాన్ని పెట్టదు, నాకు ఆకలిని తీర్చదు, నా దాహం తీర్చదు, కాబట్టి ఇది నాకెందుకని అక్కడికక్కడికే కుప్పకూలి చనిపోయాడంట. హల్లెలూయా. మన వల్ల ఆ స్థితిలో మనం ఉండగలుగుతామండి? లేదు. ఈ డబ్బుని, ఈ ఆస్తిని, అంతస్తుల్ని ఇవన్నీ కూడా మన కూడానే ఉంటాయని మనము ఏం చేస్తాం? బంగారం మీద లేకపోతే ఈ భూమి మీద ఎంత సంపాదించుకోవాలని ఆశ కలిగి ఉంటాం. కానీ ఒక దినాన ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టేయాలంట. హల్లెలూయా. విడిచిపెట్టాలా? విడిచిపెట్టకూడదండి? విడిచిపెట్టాలా కదా. అయితే ఈ భూమి మీద తమ్ముడు ఒక మాట చెప్పాడు. ఏంటంటే, నాన్నగారు చెత్త ఇల్లు కట్టారు, ఇల్లుని కొన్నారు, అన్నీ సమకూర్చారు, మాకు ఏ లోటు లేకుండా, అప్పులు కూడా ఎవరితో చెప్పుకోలేని కష్టం లేకుండా మాకన్నీ కూడా ఎవరికైనా చెప్పుకుంటే మరి ఎవరైనా మనుషులను నమ్ముకునేటకంటే